ఇటు ఒక వెపన్తో బెదిరించాడు, అలాగే అటెంప్ట్ టు మర్డర్, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అట్రాసిటీ కేసులు కూడా ఇటు తన పైన ఉన్నాయి. అలాగే ఫోటోలో తనతో పాటు కనిపిస్తున్న వ్యక్తి ఇటు పుట్టా సుధాకర్ యాదవ్, గతంలో టీటీడీకి అతను చైర్మన్గా బాధ్యతలను కూడా నిర్వహించాడు. మొత్తం మీద ఇటు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురించి, మహేష్ యాదవ్ గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ఏపీ నుంచి, ఇటు మోయినాబాద్ పిఎస్ నుంచి ఇటు ఎఫ్ఐఆర్లో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఇటు పోలీసులు ఏం చెప్పుకొస్తున్నారు, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు ఏం చెప్పుకొస్తున్నారు, విచారణలో ఎలాంటి విషయాలు పెట్టుకొచ్చినాయి? నిన్న పుట్టా మహేష్ యాదవ్కి నెగిటివ్ వచ్చిందని చెప్పారు, మళ్ళీ ఇవాళ మార్నింగ్ అతనికి పాజిటివ్ వచ్చిందని చెప్పుకొస్తున్నారు. అంటే బ్లడ్ శాంపిల్స్లో ఇప్పుడు పాజిటివ్ వచ్చిందా ఏంటి, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఎస్ కళ్యాణ్, ఇప్పుడైతే మరి రాత్రి పార్టీ జరుగుతున్న సమయంలో కూడా మరి ఈగల్ టీం పోలీసులంతా కూడా అక్కడ రైడ్ చేసినప్పుడు అప్పుడు అదుపులోకి తీసుకున్నప్పుడు మాత్రం ఎటువంటి డ్రగ్స్ తను తీసుకున్నట్టుగా కూడా తేలలేదు, నెగిటివ్గా వచ్చింది. అలాంటిది మళ్ళీ కొన్ని అనుమానాలతోటి పోలీసులు అయితే అందరి బ్లడ్ శాంపిల్స్ని ల్యాబ్కు పంపించడంతో ఇప్పుడు అన్ని ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు అతనికి మాత్రం ఇప్పుడు పాజిటివ్గా వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ అనేది రాత్రి తను తీసుకున్నారా డ్రగ్స్, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నది ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే 3 నెలల క్రితం కూడా తీసుకుంటే పాజిటివ్ వస్తుంది కాబట్టి మరి ఆ కోణంలో వచ్చిందా అనే వివరాలపైన కూడా పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తనతో పాటు మిగతా 6గురికి కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఓ పరంగా చూసుకుంటే ఇటు కౌశిక్ రవి సిమ్లా నుంచి ఈ కొకైన్ని తీసుకొచ్చినట్టుగా కూడా ఈగల్ టీము ఎస్పీ గిరిధర్ అయితే చెప్పడం జరిగింది. తను అదే కాకుండా తన నుంచి మొత్తం కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తను చెప్పారు. అదేవిధంగా పాజిటివ్ వచ్చింది కూడా ఇక్కడ రోహిత్ రెడ్డి తమ్ముడు, ఆ తమ్ముడికి కూడా పాజిటివ్ వచ్చింది. అలాగే ఇక్కడ కౌశిక్ రవికి పాజిటివ్ వచ్చింది. అలాంటిది మొత్తము 7గురికి పాజిటివ్ వచ్చినట్టుగా కూడా గిరిధర్ చెప్పడం కూడా జరిగింది ఎస్పీ అయితే. అదే కోణంలో ఇక్కడ మహేష్ యాదవ్కు కూడా పాజిటివ్ వచ్చింది. మహేష్ యాదవ్కి పాజిటివ్ రావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనమైన వార్తగా మిగిలింది అని కూడా అనుకోవచ్చు. ఇంకో విషయం కూడా, ఇక్కడ రాత్రి ఈ సమావేశం అంటే ఈ పార్టీలో పాల్గొన్నది, మొయినాబాద్ రిసార్ట్లో పాల్గొన్నది కూడా మరి రోహిత్ రెడ్డితో ఇక్కడ మహేష్ యాదవ్కి ఏంటి పొత్తు అనే దాని మీద కూడా అక్కడి నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది అనే కోణంలో ఇప్పుడు ఇద్దరికి పాజిటివ్ ఉంది కాబట్టి ఎలాంటి చర్చలు జరిపించారు వీళ్ళు అనే కోణంలో కూడా పోలీసులు అయితే కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే మరి ప్రస్తుతము పోలీసుల అదుపులోనే ఉన్నాడు మహేష్ యాదవ్ అయితే. అక్కడ తను భారీ మెజారిటీతో కూడా గెలుపొంది తను ఒక ఎంపీగా ఉన్నటువంటి తను మహేష్ యాదవ్ ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ అతను కూడా ఇక్కడ రాజకీయ కోణంలో చాలా భారీ ఎత్తున పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళ మధ్యలో ఎటువంటి జరిగింది, సిమ్లా నుంచి అసలు ఎందుకు ఈ కొకైన్ని ఇక్కడికి తెప్పించారు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కొకైన్ను తెచ్చినటువంటి కౌశిక్ రవి ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తిగా కూడా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా గోవాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు కాబట్టి వీళ్లకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అనే నేపథ్యంలో కూడా మరి మహేష్ యాదవ్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వీళ్లతో అనే కోణంలో కూడా పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కళ్యాణ్, రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఎంపీ గురించి మరిన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఏప్రిల్ 10, 1988 అంటే 37 సంవత్సరాల వయసు. ఇటు ప్రొద్దుటూరుకి సంబంధించి ఇటు మైదుకూరు వీళ్ళ స్వగ్రామం అని చెప్పుకోవచ్చు. తన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ ఒక సీనియర్ టీడీపీ లీడర్, అలాగే ఇటు ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే గతంలో కూడా మనం చూస్తే కనుక ఇటు చైర్మన్, ఇటు టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్గా కూడా తన తండ్రి బాధ్యతలను నిర్వహించారు. మరో పక్కన ఇటు తన మామగారు అంటే ఇటు మహేష్ కుమార్ పెళ్లి చేసుకున్న తన భార్య యనమల రామకృష్ణుడు, ఇటు టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకుడు అని చెప్పొచ్చు. యనమల రామకృష్ణుడు గతంలో ఏపీ ఫైనాన్స్ మినిస్టర్గా కూడా తను బాధ్యతలను నిర్వహించాడు. అలాగే
ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ఒక క్లోజ్ అసోసియేట్ అని కూడా చెప్పొచ్చు. సో మొత్తం మీద తన సొంత మామ ఇటు యనమల రామకృష్ణుడు, మరో పక్కన తండ్రి ఇటు టీటీడీకి గతంలో మాజీ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. వీళ్ళకి పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి మహేషే దానికి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దానికి సంబంధించిన హెడ్ ఆఫీస్ కూడా ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. ఒక్కసారి అతను పొలిటికల్ కెరియర్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇటు మహేష్ 2024లో ఇటు లోక్సభ ఏలూరుకి సంబంధించిన లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి మొత్తానికైతే తను బరిలోకి దిగాడు.